నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. కమ్మగా కుండ పెరుగు పెట్టే విధానం చూపించబోతున్నా. కమ్మని కుండ పెరుగు. కుండలో పెరుగు పెట్టుకుంటే ఈ సమ్మర్లో చాలా టేస్టీగా ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఒక కుండ తీసుకున్నా. ఈ కుండ చూడండి, చాలా బాగుంది కదా. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ కుండ కనిపించింది, బాగుంది కదా అని తీసుకున్నా. ఈ కుండలో 2 స్పూన్లు పెరుగు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పాలు కాచుకుని చల్లారబెట్టుకోవాలి, గోరువెచ్చగా ఉండాలి. ఇప్పుడు ఈ పాలని పెరుగులో వేసుకోవాలి. ఈ పాలు పెరుగుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పాలు తోడి పెట్టినప్పుడు పెరుగు గడ్డలా కట్టాలంటే ఒక ఎండుమిరపకాయ తీసుకుని ఈ పెరుగు పెట్టినప్పుడు ఈ కుండలో వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయ వేయడం వల్ల ఎంత పలచటి పాలైనా సరే గడ్డలా కడుతుంది పెరుగు. చూడండి, పెరుగు అయితే 4 గంటలు పట్టింది పెరుగు తోడుకోవడానికి. కొత్త కుండ కదా, త్వరగా తోడుకోదంట. కొత్త కుండలో పెరుగు పెట్టుకుంటే కొంచెం లేటుగా తోడుకుంటుందంట, మా అమ్మ చెప్పింది. ఇలా సమ్మర్లో కుండలో పెరుగు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది, మంచిగా కూడా తోడుకుంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా కుండ పెరుగు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, కమ్మగా మంచిగా కూడా తోడుకుంటుంది. ఓకే అండి, సమ్మర్ స్పెషల్ కుండ పెరుగు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.